అంటే రావణుడు అన్నాడు, వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. సరే పదమన్నారు. ప్రాసాదం ఎక్కాడు. ఎక్కి నిలబడి ఏది చూపించు, వాళ్ళల్లో ఎవరో నాకు ఒక్కసారి చెప్పు అన్నాడు. అదిగో రావణ అక్కడ చూడు, అదిగో పక్కన కనపడుతున్నటువంటి వాడు సుగ్రీవుడు, అదిగో చూశావా గద ఎత్తి అరుస్తున్నాడు, రారా రావణ పైకని. ఆయన అక్కడ అరుస్తూ ఉంటే ఇక్కడ లంకాపట్టణంలో ఉన్న అంతఃపురాల యొక్క ప్రాసాదములు గోపురములు కదులుతున్నాయి. ఆయన బలపరాక్రమముల ముందు ఎవ్వరూ నిలబడలేదు. చుట్టూ ఉన్న వనాల మీద ఉన్న ప్రతి ఒంటి మీద ఈ భల్లూకాలన్నింటికీ జాంబవంతుడు ఆయన త్రివిక్రముడికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతటి అపారమైన శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అదిగో ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరము. ఆయన ఏ అస్త్రశస్త్రములకు కట్టుబడడు. ఆయన